అడిగే వాళ్ళు లేరు అనేటటువంటి ఒకే ఒక్క ఆలోచనతో ఏం చేసినా చెల్లిపోతుంది అని చెప్పి అనుకుంటున్నాను. అడిగే అమ్మ లేదు, సరిచేసే నాన్న లేడు, భార్య దగ్గర లేదు, భర్త దగ్గర లేడు, ఒంటరిగా ఉంటున్నాను. ఈ ప్రాంతం నాకు కొత్త, అందరూ కొత్త వాళ్ళు, అన్ని కొత్త మొఖాలు, నేనెవరో ఎవరికీ తెలియదు. ఎక్కడ తిరిగినా, ఎవరితో ఉన్నా, దేంతో తిరిగినా, ఏ పాపిష్టి పని చేసినా, ఏ నైట్ క్లబ్కు వెళ్ళినా, పబ్కు వెళ్ళినా, శరీరాన్ని అమ్ముకున్నా, డబ్బులు అన్యాయంగా అక్రమముగా అపవిత్రమైనటువంటి పనులు చేసి సంపాదించినా ఎవరికీ తెలియదు అనేటటువంటి ఒకే ఒక ఆలోచనతో మన మధ్య నీచమైనటువంటి పాపిష్టి పనులు చేసేవాళ్ళు ఎంతమంది లేరో వినో. నువ్వు చేసే పాపమే నీ జీవితంలో నీకు సంతోషం లేకుండా చేస్తుంది, ఆరోగ్యం లేకుండా చేస్తుంది, ఆశీర్వాదం అనుభవించకుండా చేస్తుంది, నీ జీవితాన్ని శాశ్వతము నరకానికి ఈడుస్తుంది. జాగ్రత్త. నువ్వు ఉన్న ఒంటరి స్థితిలోనే యోసేపు కూడా ఉన్నాడు. ఒకరోజు నా అన్న వాళ్ళు లేరు, దేశం కానీ దేశము అడిగే వాళ్ళు లేరు, ఏం చేసినా చెల్లిపోతుంది, పైపెచ్చు పాపము చేయమని చెప్పి ప్రోత్సహిస్తుంది అధికారి భార్య. కొన్నిసార్లు అధికారులే, నీ పైన వాళ్ళే పాపం చేయడానికి ప్రోత్సహిస్తారు, తప్పు చేయడానికి ప్రోత్సహిస్తారు, అక్రమముగా సంపాదించడానికి, అన్యాయంగా సంపాదించడానికి, అడ్డదారిలో సంపాదించడానికి, అడ్డమైన పనులు చేసి సంపాదించడానికి వాళ్ళు ప్రోత్సహిస్తారు. వాళ్ళు అలా సంపాదిస్తారు, నిన్ను సంపాదించమని ప్రోత్సహిస్తారు. ఏం చేద్దాం? అడ్డదారిలో అడ్డమైన పనులు చేసి, అపవిత్రమైన పనులు చేసి ఒకవేళ నువ్వు సంపాదించిన సంపాదన నిలబడుతుందంటావా? లేదో. ఏదో ఒక రోజు నువ్వు సంపాదించిందంతా కూడా తీసుకెళ్ళి నువ్వు కొని తెచ్చుకున్న రోగానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మర్చిపోదు సుమా, అపవిత్రంగా వచ్చినటువంటి సంపాదన నిలబడదు. మర్చిపోవద్దు. యోసేపుతో అంటుంది, రా పాపం చేయి, ఇంట్లో ఎవడూ లేడు. యోసేపు ఏమన్నాడు తెలుసా? నీ మొగుడు నీకు లేకపోవచ్చేమో కానీ నన్ను చూసే దేవుడు నాతో ఉన్నాడో. ఇంతటి ఘోరమైన దుష్కార్యము నా దేవుని ఎదుట నేను చేయను అని ఖచ్చితంగా చెప్పేశాడండి. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, సహోదరులు ఖచ్చితంగా చెప్పేసేయండి. పాపం చేయడానికి మీ బాయ్ ఫ్రెండ్ ప్రోత్సహిస్తున్నా, పాపం చేయడానికి మీ గర్ల్ ఫ్రెండ్ ప్రోత్సహిస్తున్నా, పాపం చేయడానికి నీ పై అధికారి ప్రోత్సహిస్తున్నా, పాపం చేయడానికి పక్కింటోడు ప్రోత్సహిస్తున్నా, పాపం చేయడానికి బంధువే ప్రోత్సహిస్తున్నా, పాపం చేయడానికి అప్పటి వరకు సహాయం చేసినట్టుగా, అండగా నిలబడినట్టుగా, ఎంతో కొంత తోడుగా ఉన్నట్టుగా కనిపించేవాడే నీకున్నటువంటి నిస్సహాయ స్థితిని, నీకున్నటువంటి ఒంటరితనాన్ని అదునుగా తీసుకొని, అవకాశంగా తీసుకొని ఒకవేళ నీ చేత అపవిత్రమైన పనులు చేయించాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చెప్పేసేయాలి, నేను ఈ ఘోరమైన పాపము చేయను. ఎందుకంటే నాకు తోడుగా నా దేవుడు ఉన్నాడు. నేను చేసే ప్రతి దానిని నా దేవుడు చూస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించటం. అలా ఎప్పుడైతే నీ చెడుతనాన్ని నువ్వు విసర్జిస్తావో తాత్కాలికంగా నీ ఉద్యోగం పోవచ్చు, తాత్కాలికంగా నీకు ప్రమోషన్ ఆగిపోవచ్చు, తాత్కాలికంగా నీ రాబడి కుంటుపడవచ్చు, తాత్కాలికంగా కొన్ని ఒడిదుడుకులు గుండా వెళ్ళొచ్చు. కానీ వినో, ఎప్పుడైతే ఆ ఉచ్చులోంచి నువ్వు బయటపడతావో, ఎప్పుడైతే ఆ పాపిష్టి మనిషి చేతిలోను నువ్వు బయటపడతావో, ఎప్పుడైతే ఆ పాపిష్టి ఊబిలో నుండి నువ్వు తప్పించుకొని వెళ్తావో నీ జీవితం సంతోషంతో నింపబడుతుంది. ఎవరు ఆనందంగా ఉంటారు? ఎవరు సంతోషంగా ఉంటారు? పాపము నుండి, పాపిష్టి పన్నాగముల నుండి, పాపిష్టి ప్రజల నుండి, పాపం వల్ల రాబోతున్న ప్రమాదము నుండి నువ్వు తప్పించుకున్నప్పుడు ఆనందంగా ఉంటావు. పాపం వల్ల దాపరిస్తున్న ప్రమాదము నుండి నువ్వు తప్పించుకుంటే, పాపము నిన్ను తరుముతున్నప్పుడు ప్రమాదము నిన్ను తరుముతుంది. పాపము అనే ప్రమాదము నిన్ను తరుముతున్నప్పుడు నువ్వు తప్పించుకుంటే ఆనందం. అనగా పాపము నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోతే ఆనందం.